ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే విత్ ఇన్ 1 hour లో మొత్తం యాప్స్ బ్యాన్ అయిపోతాయి. మీరు ఎందుకు తలుచుకోవడానికి అదే కదా ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాన్ చేయడం అనేది డిపెండ్స్. అది ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో మీరు స్టార్టింగ్ లో మాఫియా అన్నారు. అది మాఫియా అనేది సెకండరీ. మాఫియా ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇది ఏమైపోయిందంటే వాడు ఇప్పుడు 18% GST అంటాడు. ఇప్పుడు 18% GST అంటాడు. ఓకే, ఆ 18% GST నువ్వు గవర్నమెంట్కే పోతుంది కదా. ఇప్పుడు స్టేట్ ఎవే నేను 1,00,000 రూపాయలు నాకు ప్రాఫిట్ వస్తే ఆ 1,00,000 రూపాయలు 18% GST కట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు దివాళీ దసరా ఆఫర్లలో వాడు లాటరీలు పెడతాడు, అవి పెడతాడు. 18% GST గవర్నమెంట్కి పోతుంది కాబట్టి రన్ అవుతున్నాయి. ఇప్పుడు అదే నువ్వు బ్యాన్ చేస్తే నీకు ఏముండవు కదా. ఈ యాప్స్ అని ఎందుకు ఎవడు కనిపెట్టిండి యాప్స్? ఎవరికి పోతున్నాయి డబ్బులు? కొన్ని వేల కోట్లు. బ్రో ఇంకొకటి, ఈ యాప్స్ అన్ని ఇండియాలో రన్ అవ్వవు బ్రో. లండన్లో లేదంటే దుబాయ్లో యుఎస్లో అక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. ఓకే, అక్కడ నుంచి ఆపరేట్ అయ్యి ఎవరి ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతమంది చనిపోతారు డైలీ నువ్వు న్యూస్ ఆన్ చేస్తే ఓకే, డైలీ నీకు మినిమం ఒక 100 మంది 200 మంది చనిపోయారని న్యూస్ నీకు వస్తూనే ఉంటుంది. అదేంటి మనకు తెలిసినాయి. ఇప్పుడు మనకు నోటీస్ అయినాయి. నోటీస్ కానీ ఇంకెన్ని ఉన్నాయి? వందల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకడు అకౌంట్ ఓపెన్ చేసిండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పేరు కాక, నా అకౌంట్ నేను ఓపెన్ చేసిన. ఓకే, నా అకౌంట్ నుంచి పర్ డే ఎవరెవరికి వెళ్తున్నాయి ట్రాన్సాక్షన్స్? అది లీగలా అది మీ కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కంట్రోల్ చేయలేకపోతుంటేనే కదా ఈ యాప్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి, సర్క్యులేట్ ఎందుకు అవుతున్నాయి? అసలు మన తెలంగాణలో నిషేధమే కదా యాప్స్. బ్రో నిషేధం అంటే మన తెలంగాణలో రీసెంట్గా ఈ ఏమంటారు, ఈ ఇదే బెట్టింగ్ యాప్స్ కాదండి, ఈ పే కార్ట్ ఒకటి నిషేధమైంది. ఆన్లైన్ రమ్మీ అని ఆన్లైన్ ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట. ఆ యాప్స్ అన్ని బ్యాండ్ అయిపోయినాయి. తెలంగాణలో ఓపెన్ అవ్వట్లేదు. అది గాడ్ గ్రేస్. అది రేవంత్ రెడ్డి గారి వలన లేకపోతే ఈ అధికారుల వలన అవి అవ్వట్లేదు, డిపాజిట్ అవ్వట్లేదు. అది 100% ఒక 3 months 2 months అవుతుంది, అవి బ్యాండ్ అయిపోయినాయి. కాకపోతే రిమైనింగ్ అన్ని ఓపెన్ ఉన్నాయి కదా. రిమైనింగ్ ఇప్పుడు పరి మ్యాచ్ అని, బీక్రిక్ అని ఒక 200-300 యాప్లు ఉంటాయి. అవన్నీ ఓపెన్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఎట్లా బ్యాన్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంటే 1 hourలో అన్నీ బ్యాన్ అయిపోతాయి. ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమంటారు, టిక్టాక్ అని ఉండేది. ఓకేనా, టిక్టాక్ ఎలా బ్యాన్ చేయగలం? కరెక్ట్, ఒక్క నిమిషం అనుకుంటే అయిపోయింది. అది ఒక్క నిమిషం, ఒక 1 dayలో టిక్టాక్ అనేది మొత్తం బ్యాన్ అయిపోయింది. అది ఎవరు తెలుసుకురు? గవర్నమెంట్ తెలుసుకుంది, ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంది. అట్లా ఇండియన్ గవర్నమెంట్ మీరు ఆలోచిస్తే 1 hourలో మీరు రోజు 1000 మంది మరణాలను ఆపొచ్చు. మోడీ గారు ఒక్క 1 hour తలుచుకుంటే మొత్తం బ్యాండ్ అయిపోతాయి. అట్లా కాకుండా మీరు అటు నుంచేమో ప్రోత్సహిస్తారు, ఇటేమో బ్యాన్ చేసినామంటారు. ఇప్పుడు మనకి ఇన్ని స్టేట్స్లల్లో ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయి. ఈ రమ్మీ అని ఆన్లైన్ అని గేమ్స్ ఆడనియరు. ఇప్పుడు ఇదే చూడండి, గోవాలో లీగల్. ఓకే, కేరళలో లీగల్ అండి. కేరళలో మీరు ఈ అయ్యప్ప స్వామి సీజన్లో వెళ్ళండి సార్. ఓకేనా, మీకు ఆల్మోస్ట్ ఒక 1,00,000 కోట్ల బిజినెస్ అవుతుంది ఇండైరెక్ట్గా. ఎవడు వెళ్ళినా సరే పక్కా ఏమంటారు, ఆ టికెట్ తీసుకొని వస్తాడు. అక్కడ లాటరీ టికెట్లు గవర్నమెంట్, మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా వేసుకోండి. ఓకేనా, ఈ 2 monthsలో లాటరీ అనేది నేను 10 years మాల వేసుకున్నా అండి, అయ్యప్ప స్వామి మాల. నేను 10 years మాల వేసుకున్నా, 10 years వెళ్ళినాను గురుస్వామిది. నేను వెళ్ళినప్పుడు నేను కూడా పర్చేజ్ చేస్తుండే. ఇప్పుడు మరి అది లీగల్ అయినప్పుడు తెలంగాణలో ఎందుకు లీగల్ కావద్దు? ఇప్పుడు వాడు ఇక్కడికి తెచ్చుకునే కదా చూసుకుంటాడు, ఆ పేపర్లు వస్తుందో ఏమవుతుందో జెన్యూన్ ఉంటుంది అక్కడ. కానీ అదైతే లీగలే కదా. ఇప్పుడు గోవాలో క్యాసినో లీగలే కదా, గోవాలో ప్రతి ఒక్కటి లీగలే. ఇప్పుడు మాల్దీవ్స్ లీగలే, ముంబైలో లీగలే అండి. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ, ఇండియా క్యాపిటల్ అంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్లో ప్రతి ఒక్కటి లీగలే కదా. అక్కడ అన్ని యాప్స్ మీరు ప్రమోట్ చేసి ఇప్పుడు నీకు ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అండి, ఇన్స్టాగ్రామ్ అనేది ఇంతకుముందు ఫేస్బుక్ ఉండండి. ఓకేనా, ఫేస్బుక్లో మీకు ఇట్లాంటి యాడ్స్ ఎక్కడ రన్ అవ్వకపోతుండే. నీకు పెయిడ్ ప్రమోషన్స్ ఏదో
ఒక ఈవెంట్కో లేకో దానికో దీనికో పెయిడ్ ప్రమోషన్ ఉంటుండే. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైపోయిందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసేసరికి ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో అదొక తెలంగాణకో లేకపోతే ఒక గోవాకో లేకపోతే ఒక ముంబైకో సంబంధం కాదు కదా, అది ఇండియన్ యాప్. నీకు మొత్తం వరల్డ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్. నువ్వు అందులో ప్రమోట్ చేస్తారు, డైరెక్ట్ నీకు వచ్చేస్తుంది. నువ్వు ఆ లింక్ రాగానే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అంటే పేమెంట్ అంటాడు, పేమెంట్ అనగానే ఫోన్పేనో గూగుల్ పేనో వచ్చేస్తుంది. 5,000 10,000 విత్ ఇన్ సెకండ్స్లో డిపాజిట్ అయిపోతుంది. అక్కడ ప్రాబ్లం అవుతుంది మెయిన్. అదే అంటే అట్లా కదన్నా, ఎందుకు అసలు ఈ బెట్టింగ్ ఎంత పాపులర్ ఎందుకు అయినాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఏం రీజన్ ఏంటి అసలు? అంటే పాపులర్ అయిందంటే అన్న ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ఓకేనా, వానికి 31st నైట్ శాలరీ పడుతుంది. ఓకే, వాడు శాలరీ పడంగానే ఓకే ఒక 5,000 10,000 డిపాజిట్ చేస్తాడు స్టార్టింగ్. ఇప్పుడు ఒక 1 lakh శాలరీ ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, ఒక 5,000 డిపాజిట్ చేస్తాడు. 5,000 డిపాజిట్ చేసి ఆడతాడు. అదేమైపోతుంది, పోతాయి. మళ్ళీ ఇంకో 10,000 యాడ్ చేస్తాడు, ఎందుకంటే శాలరీ పడ్డది కదా, పోతాయి అవి కూడా. 1 lakh పోతాయి. రావండి బెట్టింగ్లో 99.9% అమౌంట్ అనేది రాదు ఎవ్వరికి. వాడు 500% బోనస్ ఎందుకు ఇస్తున్నాడు అండి, వాడి ఇంట్లో పైసలు అవి రావు డబ్బులు. బెట్టింగ్లో 99% ఎవ్వరికి రావండి. ఏదో 5 lakh అంటే ఆశ. అంటే వాడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఒక 1 month 2 months వాడు కొంచెం అమౌంట్ మనకి ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10,000 డిపాజిట్ చేసావు అనుకో 10% ఇస్తాడు. ఇప్పుడు 10,000 డిపాజిట్ చేసావు అనుకో 1 lakh వరకు నీకు ఛాన్స్ వస్తుంది, గెలుస్తావు 1 lakh. అంటే నీ ఉద్దేశం ఏముంటుంది, అరే నేను 10,000 వేసిన నాకు 1 lakh వచ్చింది. కానీ వానికి 10 లక్షలు పోతే అది మైండ్ సెట్ ఉండదు వానికి. అది ఏమైపోతుంది అంటే నేను నెలంతా చేస్తే నాకు ₹1,00,000 జీతం వస్తుంది, వీరికి 10 నిమిషాలలో నాకు 1 lakh వచ్చేసింది. ఆశ అంటే మనిషి ఆశాజీవి. ఆశ ఎక్కడ పోదు, ఎంతవరకు వెళ్తుంది అంటే అది ఇవ్వడానికి అర్థం కాదు. బ్రో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, మీరు షాక్ అవుతారు. మహాదేవ్ అని ఒక యాప్, మీరు కూడా వింటారు న్యూస్లో, 100 కోట్లు వచ్చినాయి మన ఇంట్లో. ఏంది, లిక్విడ్ మనీ 100 కోట్లు. మన ఇండియన్ గవర్నమెంట్ పోయి రైడ్ చేసి 100 కోట్లు అని ఇంట్లో 500 600 కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకురా అందరికి నుంచి. మరి ఎక్కడ ఇవన్నీ డబ్బులు? యాప్ ఓనర్ దగ్గర. మహాదేవ్ అని కొట్టండి మీరు గూగుల్లో, యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఓకేనా. 100 కోట్లు 500 600 కోట్లు వానికి పట్టుకురు అని దగ్గర. మరి అంత ఇప్పుడు గేమింగ్లో మీకు అంత ఇష్యూ ఉంటే, అంత ప్రాఫిట్లే ఉంటే, మరి వానికి అన్ని 100 కోట్లు ఏడికైనా వచ్చినాయి? అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి? అంతా లాసే అండి. ఏది ఉన్నా సరే ప్రాపర్గా వదిలేయడమే బెస్ట్ అండి బెట్టింగ్ యాప్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయాలండి బెట్టింగ్ యాప్ నుంచి. ఫస్ట్ అది చేస్తే సగం 0 కాదు 90% వెళ్ళిపోతుంది. అవునా? నీకు ఏంటంటే బ్రో, ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి, మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవడైనా ఒక ఆలోచిస్తాడు. చాలా కష్టం. ఇప్పుడు వాడు నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి వాని బ్యాంక్ అకౌంట్ కొట్టి నువ్వు డిపాజిట్ చేయరా అంటే వాడు పక్కా ఆలోచిస్తాడు. అరే ఇది పోదా ఇదంతా ఉంటుంది. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఆలోచిస్తారు, ఇది ఫ్రాడా అనేది ఆలోచిస్తారు. ఈ యాప్ల వల్ల ఏమైపోయిందంటే ఫోన్పేలో క్లిక్ ఒక్క సెకండ్ ఇట్లా ఫింగర్ టిప్ అయిపోయింది. ఇట్లా ఫింగర్ టిప్ ఇవ్వగానే నీకు 10,000 20,000 డిపాజిట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అండి, ఆ 10,000 డిపాజిట్ చేస్తే హీ విల్ ప్లే ఆల్మోస్ట్ 1.5 hours హీ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్. అదే కదా, అది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే 10,000 వేయగానే 15,000 అవుతాయి, 20,000 అవుతాయి, 30,000 అవుతాయి. ఓకే, మళ్ళీ ఏమైపోతుంది 5,000 అవుతాయి, మళ్ళీ ఏమవుతుంది ఆల్ ఆఫ్ సడన్ 30,000 అవుతాయి. ఆడు 30,000కి విత్డ్రా పెట్టాడు, 40,000కి విత్డ్రా పెట్టాడు. వాని కోరిక ఏముంటుంది, 1 lakh కొట్టాలి. ఓకేనా. ఈ మీన్ వైల్ ఏమవుతుందంటే అండి, ఈ మీన్ వైల్ వాడు ఇంతకుముందు మీకు చెప్పినా కదా శాలరీ అయిపోయింది. ఇంకోటి శాలరీ అయిపోయిన వాడు నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, సిబిల్ బాగుంటుంది, మన దగ్గర తోపు ఉంటుంది. నెలకు 1 lakh శాలరీ అంటే వానికి బ్యాంక్ లోన్లు ఇస్తాయి. లోన్లు కూడా ఏమైపోయినాయి, యాప్లే అయిపోయినాయి అవి కూడా. వాడు ఒక క్లిక్ కొట్టేస్తే వానికి 10 లక్షల లోన్ వస్తుంది. ఆ 10 లక్షల లోన్ వాడు ఇంట్లో చెప్పాడు. వాడు ఏం చేస్తాడు, మెల్లగా 5,000 వేస్తాడు, 10,000 వేస్తాడు. ఇంకోటి ఇంక 1 లక్ష 2 లక్షలు వచ్చి ఉంటాయి కదా, 50,000 డిపాజిట్ చేస్తాడు, పోతాయి. పోగానే
ఈఎంఐ అయితే కట్టాలి, అంతేగా. ఈఎంఐ కట్టాలి. వాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే వాడికి పెళ్ళి అయింది అనుకో, ఒక ఇల్లు ఉంటుంది, పెళ్ళాం ఉంటుంది, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఏమైపోయిందంటే యాప్ల మీద పడిపోయారు. బ్రో నేను చెప్తున్నా కదా, మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ 35% గేమింగ్ ఆడేటోళ్ళు 35%? 35% ఉంటారు. ఇండస్ట్రీ సైజ్ ఎంత ఉంటుందన్నా? 1000 కోట్లు అది. అవునా? నువ్వు నేను గెస్ చేయడానికి ఉండదు బ్రో. అవునా? తెలంగాణ నుంచి ఎంత ఉండొచ్చు ఇంత బ్యాన్ స్టేజ్లో కూడా? తెలంగాణ నుంచి అంటే ఇదే చెప్తున్నాం కదా, డిపాజిట్ యాక్సెస్ ఫ్రీ అయిపోయి అది అన్ఎక్స్పెక్టెడ్. అది ఇంకా ఒక 1000 కోట్లు ఉంటుందా సైజ్? ఎక్కువనే ఉంటుంది. ఎందుకు 1000 కోట్లు? చిన్న అమౌంట్ అది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, వాడికి ఒక్కొక్క యాప్కి 100K, 300K, 500K, 1 million ఫాలోవర్స్ ఉంటారు ఆ యాప్కి.